నంద్యాల జిల్లాలో కలుషిత నీరు మరణ మృదంగం మోగిస్తోంది. మొన్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరొకరు బలైపోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రామచంద్రుడు నాయక్ కు వాంతులు విరేచనాలు కావడంతో కర్నూలు హాస్పిటల్ కు తరలించారు బంధువులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామచంద్రుడు నాయక్ ప్రాణాలు కోల్పోయారు. కలుషిత నీరు తాగి ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. అయితే అధికారుల వర్షన్ మాత్రం మరొక రకంగా ఉంది. నీరు కలుషితమైంది అన్న ఆరోపణల్ని అధికారులు కొట్టిపారేస్తున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణ వాసులు. నీళ్ళ కోసం 3 రోజుల నుంచి ప్రాబ్లం చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు చనిపోయినారు. నీళ్ళ ప్రాబ్లంతో ఇద్దరు చనిపోయినారు. అది 3 రోజులు ఎంక్వైరీ చేసి అది ఇద్దరు చనిపోయినది నీళ్ళ కోసం చనిపోలేదని ఎంక్వైరీ చేసినారు. కానీ వాళ్ళు ఎట్లా చనిపోయారో ఏమి అని ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. అది కాలువలు అవి చేస్తున్నారు. మాకు వచ్చేది నీళ్ళ ప్రాబ్లం. ట్యాబ్ నుంచి నీళ్ళు చెడిగా రావడం లేదు. వాళ్ళు వచ్చి ట్యాంక్ నీళ్ళు అవి అని టెస్టులు చేస్తే అవి బాగా వస్తున్నాయి. మాకు వచ్చేది ట్యాంక్నిచ్చి ట్యాబ్ వచ్చే నీళ్ళు బాగలేదు. ఆ పైపులు చెడిపోయినాయి. ఆ పైపులు మార్చిస్తే మంచిది. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 39 బోర్ల ద్వారా ఆత్మకూరుకు నీరు సరఫరా అవుతోంది. మొన్న ముగ్గురు చనిపోయిన తరువాత ఆ నీటిని పరీక్షించి చూశారు అధికారులు. పూర్తిగా కలుషితమైనట్లు ఆనవాళ్లు కనిపించడం లేదంటున్నారు. కలుషిత నీరు ఘటనపై ఉన్నతాధికారులతో కలెక్టర్ రాజకుమారి గణీయ సమీక్ష నిర్వహించారు. తాజాగా రామచంద్రుడు నాయక్ మృతితో స్థానికంగా కలకలం రేగింది. మా ప్రతినిధి నాగిరెడ్డి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, అధికారులేమో నీరు కలుషితం కాలేదు అంటున్నారు, కానీ అక్కడ వ్యక్తులు మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? స్థానికులు ఏమంటున్నారు? ఇదే విషయం మీద ప్రభుత్వం కూడా ఆదేశించింది. దాని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి సాక్షాత్తు మున్సిపల్ మినిస్టరు, మరో మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఆదేశించారు. కలెక్టర్ అక్కడికి వెళ్లి సమీక్ష కూడా నిర్వహించింది. నీటి శాంపిల్స్ తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయించారు, కానీ పాజిటివ్ రాలేదు. ఎక్కడ కూడా నీరు కలుషితమైనట్లుగా రిపోర్ట్ రాలేదని చెప్పి కలెక్టర్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కానీ స్థానికుల స్థానికుల ఆందోళన మాత్రం మరో విధంగా ఉంది. ఎక్కడైతే వాటర్ బాగుందో ఆ నీళ్లు తీసుకెళ్లి శాంపుల్స్ ల్యాబ్ లో టెస్ట్ చేయించారు. సో అది బాగుందని చెప్పి చెప్తున్నారు. అంతేగాని అసలు పైపులు బాగలేవు, నీరంతా కలుషితం అవుతుంది. అక్కడికి వచ్చి ఇళ్లలోకి వచ్చి నీళ్లు టెస్ట్ తీసుకొని ల్యాబ్ లో తీస్తే అసలు విషయం బయటపడుతుందని చెప్పి స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాలనీ వాసుల ఆందోళన మరో విధంగా ఉంటే అధికారుల వివరణ మరో విధంగా ఉందని చెప్పి బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే స్థానికుల్లో కొంత ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. స్థానికంగా వచ్చి అధికారులందరూ వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించాలా, గ్రౌండ్ లెవెల్లో చూడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ నాగిరెడ్డి.